తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరోసారి విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఆయన 4 సార్లు విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు సిట్ అధికారులకు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ వాంగ్మూలం ఇచ్చారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, గోనె ప్రభాకర్ రావు ఉదయం 9:30 కల్లా వచ్చి మొత్తం సాక్షిగా దుబ్బాక ఎన్నికల సమయంలో హుజూరాబాద్ సమీపంలో తన ఫోన్ ట్యాపింగ్కి గురైనట్టుగా సిడిఆర్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిలో తన ఏదైతే గోనె ఫోన్ ట్యాప్కి గురైనట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి సాక్షిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతని స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం గత దుబ్బాక ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆకృత్యాలు, అలాగే దుబ్బాక ఎన్నికల సమయంలో ఏదైతే మొత్తం టెలిగ్రాఫ్ యాక్ట్ను కూడా ఉల్లంఘించింది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే వాంగ్మూలాన్ని అయితే తీసుకున్నారు. సిడిఆర్ రిపోర్ట్ ఆధారంగానే తనను పిలిచి వాంగ్మూలం సేకరించినట్లుగా కూడా సాక్షిగా వచ్చినటువంటి గోనె కూడా ప్రస్తావించడం కూడా మనం చూసుకోవచ్చు. మీడియా ముఖంగా కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆనాడు ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల ఎర్రకేసు ఏదైతే ఉందో ఎర్రకేసుకి సంబంధించి దాదాపుగా 4గురుని ఏదైతే ఉన్నపళంగా పట్టించిన నేపథ్యం కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఇది కూడా జరిగింది. ఈ అంశం కూడా జరిగింది. మొత్తం కూడా కేసీఆర్ఏ దీనికి కర్తాకర్మ క్రియగా కూడా గోనె పేర్కొనడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ప్రభాకర్ రావు ఎక్కడా కూడా నోరు విప్పడం లేదు, ఎక్కడా కూడా పొంతలేని సమాధానాలు చెప్తున్నారు. ఐదో రోజు విచారణలో భాగంగా కూడా ప్రభాకర్ రావు ఎక్కడా కూడా సమాధానం చెప్పనట్లుగానే తెలుస్తుంది. దాదాపు 2 గంటల విచారణ పూర్తయింది. 11 గంటలకు ఈ ఏదైతే ప్రభాకర్ రావుని సిట్ ఇన్వెస్టిగేషన్ కి పిలిచిన ప్రతిసారి కూడా 11 గంటలకు హాజరవుతున్నారు. సిట్ బృందం చెప్పేటటువంటి సమయానికే చేరుకుంటున్నారు. మరోవైపు ప్రొక్లైమ్డ్ అఫెండర్ కింద కేసు ఇవాళతో ముగియనుంది కాబట్టి నాంపల్లి కోర్టులో హాజరైన అనంతరం ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరైనట్టుగా అయితే తెలుస్తుంది. ప్రకటిత నేరస్తుడుగా ఖచ్చితంగా ఇవాళ నాంపల్లి కోర్టులో ప్రభాకర్ రావు హాజరవ్వాల్సి ఉంటుంది. అనంతరం ప్రభాకర్ రావు ఇక్కడికి ఏదైతే సిట్ విచారణకు హాజరైనట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ కేసులో ఏదైతే అప్పటి ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి మౌలిక లిఖితపూర్వక స్టేట్మెంట్లు, అలాగే సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, ప్రణీత్ రావుని ఇప్పటికే 2 సార్లు విచారించినటువంటి స్టేట్మెంట్లు అన్నిటి కూడా ప్రభాకర్ రావు ఎదుటి నుంచి ప్రశ్నిస్తున్నారు. నక్సలైట్లు అని అనుమానం వచ్చినటువంటి వ్యక్తులు ఫోన్ ట్యాప్ చేశారు, కానీ వారిని ఎక్కడా కూడా వారి మీద కంప్లైంట్లు ఎక్కడ కూడా ఏ స్టేషన్లో కూడా నమోదు కాలేదు. ఏ ఆధారాలతో వీరిని నక్సలైట్లుగా ఏదైతే పరిగణిస్తూ రివ్యూ కమిటీకి ఎలా ఇచ్చారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే అతన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభాకర్ రావు ఎక్కడ కూడా పై అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకే తాను నక్సలైట్ల నెంబర్లు రివ్యూ కమిటీకి ఇవ్వడం జరిగింది అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ పై అధికారులు ఎవరు అన్న కోణంలో కూడా ప్రశ్నిస్తున్నారు. అప్పటి పై అధికారులుగా ఉన్నటువంటి డీసీపీ మహేందర్ రెడ్డి, అలాగే హోంశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి వీరిచ్చినటువంటి అప్రూవల్ మేరకే తాను ఫోన్లు ట్యాప్ చేశారు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని సిట్ అధికారులు ఈ రోజు ఎలా వ్యూహాత్మకంగా ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. ఇప్పటికే వాంగ్మూలాల లిస్టు చాలా వరకు కూడా పెరిగింది. స్టేట్మెంట్స్ చాలా వరకు కూడా బాధితుల స్టేట్మెంట్లు చాలా వరకు కూడా తీసుకున్నారు. అలాగే బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులు తమ ఫోన్ ట్యాపింగ్ కి గురైంది అన్న కోణంలో ఇచ్చినటువంటి సిడిఆర్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నటువంటి డేటా ఏదైతే రికార్డింగ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని కూడా ప్రభాకర్ రావును అడుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ప్రభాకర్ రావు ఇవాళ కూడా సమాధానాలు సరిగ్గా చెప్పనట్లయితే ఆశించిన రీతిలో సిట్ అధికారులకు సమాధానాలు రాని పక్షంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిలాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా రద్దు చేసి నాట్ టు అరెస్ట్ అనే రిలాక్సేషన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా రద్దు చేసి ఖచ్చితంగా కస్టోడియల్ పిటిషన్ కు అప్రోచ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.